హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు కూడా ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాం. మన ఇండియాలో ఉన్న ఎర్రకోట షాజహాన్ కట్టలేదు, ఒక హిందూ రాజు కట్టాడు. దానికి తగ్గట్టు సాక్ష్యాలు కూడా ఉన్నాయి. నిజంగా మన చరిత్ర అబద్ధం చెప్తుందా? షాజహాన్ నిజంగా ఎర్రకోట కట్టలేదా? అసలు దీంట్లో నిజం ఎంత అనేది వీడియోలో మాట్లాడుకుందాం. ఢిల్లీలోని ప్రసిద్ధ ఎర్రకోట, అదేనండి రెడ్ ఫోర్ట్. దీన్ని హిందీలో లాల్ కిలా అని కూడా పిలుస్తారు. మొఘల్ చక్రవర్తి షాజహాన్ ఆధ్వర్యంలో నిర్మించబడింది. షాజహాన్ మొఘల్ సామ్రాజ్యం యొక్క 5వ చక్రవర్తి. ఇతను 1628 నుంచి 1658 వరకు పరిపాలించాడు. ఈ కోటను తన రాజధానిగా ఉపయోగించడానికి నిర్మించాడు. ఎర్రకోట నిర్మాణం 1638లో ప్రారంభమై 1648లో పూర్తయింది. సుమారు 10 సంవత్సరాలు పట్టింది. ఇది ఢిల్లీలో యమునా నది ఒడ్డున నిర్మించబడింది. షాజహాన్ తన రాజధానిని ఆగ్రా నుండి ఢిల్లీకి మార్చాడు మరియు ఈ కోటను తన కొత్త రాజధాని షాజహానాబాద్ లో ఒక ముఖ్య భాగంగా నిర్మించాడు. ఎర్రకోట ఎర్ర ఇసుకరాయి, రెడ్ శాండ్ స్టోన్ తో నిర్మించబడింది. అందుకే దీన్ని ఎర్రకోట అని పేరు వచ్చింది. ఇది మొఘల్ నిర్మాణ శైలికి ఒక ఉదాహరణ. ఇందులో పర్షియన్, ఇస్లామిక్ మరియు భారతీయ నిర్మాణ లక్షణాలు కలిసి ఉన్నాయి. ఈ కోట నిర్మాణంలో ప్రధాన ఆర్కిటెక్ట్ ఉస్తాద్ అహ్మద్ లాహోరీ. ఇతను తాజ్ మహల్ నిర్మాణంలో కూడా పాల్గొన్నాడని చెప్తారు. షాజహాన్ ఈ కోటను తన రాజధానిగా మరియు మొఘల్ సామ్రాజ్యం యొక్క పరిపాలన కేంద్రంగా ఉపయోగించాడు. ఇక్కడ నుండి అతని సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. ప్రధాన నిర్మాణాలు వచ్చి ఎర్రకోటలో లాహోరీ గేట్. ఇది కోట యొక్క ప్రధాన ప్రవేశ ద్వారం. దివాన్ ఈ ఆమ్, ప్రజలతో సమావేశాలు జరిపే హాల్. దివాన్ ఈ కాస్, చక్రవర్తి రాజకీయ సమావేశాలు మరియు ముఖ్యమైన నిర్ణయాల కోసం ఉపయోగించే హాల్ మాట ఇది. రంగ్ మహల్, ముంతాజ్ మహల్ రాజ కుటుంబ స్త్రీలు నివాస స్థలాలుగా ఉంటున్నాయి. ఈ కోట 1857లో మొదటి స్వాతంత్ర సమరంలో కీలక పాత్ర పోషించింది. తిరుగుబాటుదారులు ఈ కోటను స్వాధీనం చేసుకున్నారు మరియు చివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్ ఇక్కడ నుండి తిరుగుబాటును నడిపించారు. బ్రిటిష్ వారు తర్వాత ఈ కోటను స్వాధీనం చేసుకుని బహదూర్ షాను బహిష్కరించారు. అసలు షాజహాన్ ఎర్రకోటను నిర్మించలేదని భావన ఎక్కడి నుంచి వచ్చిందో మాట్లాడుకుందాం. కొందరు షాజహాన్ ఎర్రకోటను నిర్మించలేదని ప్రశ్నించడానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చెప్పుకుందాం. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేస్తేనే మా వీడియో అనేది బూస్ట్ అనేది పెరుగుతుంది. భారత రాజధాని ఢిల్లీలో ఎర్రకోట మొఘల్ చక్రవర్తుల నివాసంగా ఉంది. ప్రథమ స్వతంత్ర సంగ్రామం 1857 తర్వాత బ్రిటిష్ వారు దాన్ని వారి ఆధీనంలోకి తెచ్చుకున్నారు. భారతదేశంలో మొఘల్ పాలకులు చరిత్రను వక్రీకరించి వారికి కావలసిన విధంగా షాజహాన్ తన పదవీ కాలంలో, అంటే క్రీస్తు శకం 1639 నుండి 1648 మధ్య కాలంలో ఉస్తాద్ అహ్మద్ లాహోరీ ద్వారా ఈ రాజభవనాన్ని నిర్మించాడని అందరూ అనుకుంటున్నారు. కానీ వారు చేసింది కొన్ని మార్పులు మాత్రమే. మరియు మొఘలులు భారతదేశంలోకి ప్రవేశించక ముందే ఈ కోట ఉందంట. ఢిల్లీలో మొదట ఎర్రకోటను ఎవరు నిర్మించారో రుజువు కోసం కొన్ని చిత్రాలు అయితే ఇప్పుడు చూపిస్తాను, చూడండి. ఆధునిక పురావస్తు శాస్త్రవేత్తలు ఎర్రకోట లోపల ఒక రాతి పలకను ఉంచారు. ఈ కోటను క్రీస్తు శకం 1639 నుండి 1648 వరకు నిర్మించినట్టు ప్రకటించారు. షాజహాన్ క్రీస్తు శకం 1628 నుండి 1668 వరకు పరిపాలించారు. ఆక్స్ఫర్డ్ బోర్డియన్ లైబ్రరీలో భద్రపరచబడిన షాజహాన్ పరిపాలనా సమయం యొక్క పెయింటింగ్ ఫోటోను చూడవచ్చు మీరు ఇక్కడ. షాజహాన్ పరిపాలనా సమయంలో 1628లో షాజహాన్ భారత రాజధాని కలకత్తా నుండి ఢిల్లీ ఎర్రకోటకు మార్చినట్టు తెలుపుతుంది. షాజహాన్ కంటే చాలా ముందు ఈ కోట ఉన్నట్టుగా తెలుస్తుంది. దీని ప్రకారం ఆక్స్ఫర్డ్ లోని బోర్డియన్ లైబ్రరీలో భద్రపరిచిన ఈ పెయింటింగ్ మార్చ్ 14, 1970 నాటి ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా పేజీ 32లో ప్రచురణ చేయబడింది. షాజహాన్ పరిపాలన సమయం ముందే ఈ కోట ఉన్నందున ఈ పెయింటింగ్ ద్వారా అతను నిర్మించలేదనే విషయం మనకు తెలుస్తుంది. రెడ్ ఫోర్ట్ యొక్క కాస్ మహల్ లోని ప్రధాన హాల్లో దాన్ని నిర్మించిన అనంగపాల్ యొక్క రాబా చిహ్నాన్ని కింద చూపించిన ఫోటోలో చూడండి ఒకసారి. ఒక జత కత్తులు, పవిత్రమైన హిందూ కలశం, ఒక అమర పువ్వు మరియు దానిపై 2 తులాభారం యొక్క ప్రమాణాలు ఉన్నాయి. భారత పాలక రాజవంశాలు సంతతికి చెందిన సూర్యవంశం నుండి సూర్యుని యొక్క చిత్రం ఉన్నాయి. జత కత్తులకు అటు ఇటు హిందూ సంప్రదాయాల్లో పవిత్రంగా భావించే 2 చిన్న శంఖాలు ఉన్నాయి. ఎడవ మరియు కుడి మూలల్లో పెద్ద శంఖాలు చూడవచ్చు మీరు. ఢిల్లీ ఎర్రకోటను నిర్మించిన హిందూ రాజు యొక్క ఈ హిందూ చిహ్నం ఇప్పటికీ బాస్ మహల్ లో ఉంది. కానీ దృశ్య చిహ్నం కూడా అసత్య ప్రచారం చేయబడటం జరుగుతుంది. 2 కత్తులను పురావస్తు శాస్త్రవేత్తలు మరియు చరిత్రకారులు ఇస్లామిక్ నెలవంకగా చెబుతూ వస్తున్నారు. కానీ కొంచెం పరిశీలించి చూస్తే మనకే వాస్తవాలు తెలుస్తాయి. పవిత్ర హిందూ కలశం కూడా గుర్తించలేని మూర్ఖులు మన చరిత్రను రాయడం జరిగింది. హిందూ కలశం మీద ఉన్న తామర పువ్వు రాజ సంపదను సూచిస్తుంది. భారతదేశంలో ధర్మానికి సంబంధించి తులాభారం న్యాయం యొక్క చిహ్నంగా భావిస్తాం మనం. మీరు చూస్తున్న ఫోటోలో హిందువుల ఆరాధ్య దైవం సూర్యుడు మరియు వంపులో పవిత్ర హిందూ అక్షరం ఓంతో ఉంటుంది. షాజహాన్ ఎర్రకోటను నిర్మించాడనే వాదన తప్పని ఇది రుజువు చేస్తుంది. మొఘలులు ఈ వంపుల్లో ఖాళీల్లో ఉర్దూ శాసనాలు రాశారు తప్ప మరి ఇతర ఆధారాలు లేవు. మీరు చూస్తున్న ఫోటోలో ఎర్రకోట యొక్క ఢిల్లీ గేట్, ఢిల్లీ దర్వాజా అన్నమాట. చుట్టూ ఉన్న 2 పెద్ద
పెద్ద ఏనుగుల విగ్రహాలు కోట యొక్క హిందూ మూలాలను స్పష్టమైన సంకేతంగా తెలుస్తుంది. క్రీస్తకం 1060లో ఎర్రకోటను రాజు అనంగిపాల్ నిర్మాణం చేసినట్టు జాతివాదులు అధ్యయనంలో చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ తోమర్ రాజవంశం యొక్క రాజచిహ్నాలు కూడా మనం చూడొచ్చు. మొఘల్ చక్రవర్తి షాజహాన్ క్రీస్తకం 1639-48 మధ్య ఎర్రకోటను నిర్మించాడని ఒక తప్పుడు ప్రచారం జరుగుతుంది తప్ప వేరే ఏమీ లేదు. గ్వాలియర్, ఉదయపూర్ మరియు కోటల్లోని శాలలను పరిశీలించడం ద్వారా కోటలు మరియు ప్యాలెస్ గేట్లపై ఏనుగు విగ్రహాలను నిర్మించడం మన హిందూ ఆచారాల్లో ఒక పద్ధతిని అని అనుకోవచ్చు. అలాగే మనం కూడా శాతవాహనుల చరిత్ర సంబంధించిన కొన్ని చిత్రాల్లో ఏనుగు చిత్రాలు చూడవచ్చు. మనం ఏనుగులతో ఇళ్ళు, కోటలు, రాజభవనాలు మరియు దేవాలయాలను అలంకరించడం ఒక హిందూ సంప్రదాయం. హిందువులకు ఏనుగు శక్తి, కీర్తి మరియు సంపదను సూచిస్తుందని నమ్ముతారు. ఎర్రకోటలో కాస్ మహల్ యొక్క ప్రతి గది తలుపుల మీద ఏనుగు స్వారీ చేస్తూ ఉన్న చిత్రాలు ఉన్నవి దగ్గరగా చూడొచ్చు. మనం హిందూ మహావీరుల విగ్రహాలు ఉన్నాయి. అలాగే తలుపుల మీద గోధుమ కంకులు కూడా ఉన్నవి. ఇవి ప్రతి ఒక్కరు పంట చేతికి వచ్చినప్పుడు ఇంటికి తెచ్చి వేలాడదీస్తారు. దానికి గుర్తుగా ఈ చిత్రాలను చెక్కి ఉండొచ్చు. ఇది సాధారణంగా హిందూ కోట యొక్క మూలాలను తెలుపుతుంది. నక్కరికానా మ్యూజిక్ హౌస్ గేట్ ను అలంకరించే ఇది ఇతర పెద్ద పరిమాణ రాతి ఏనుగులను ఆక్రమణదారులు పగలగొట్టి ముక్కలు చేశారు. చిన్న ముక్కలుగా చేసిన ముక్కలు ఇప్పటికీ కాస్ మహల్ నేలమాళిగల్లో నిల్వ ఉంచడం మనం చూడవచ్చు. మీరు చూస్తున్న ఫోటోలో ఎర్రకోట లోపల మాతి మసీద్ అని పిలువబడే ప్రవేశ ద్వారం లోపల దృశ్యాలు. ఈ వెలుపల ఉన్న పురావస్తు శిలాఫలకం ఈ మసీద్ ను షాజహాన్ కుమారుడు ఔరంగజేబ్ నిర్మించినట్టు పేర్కొంది. వాదన నిరాధారమైంది, ఎందుకంటే ప్రవేశం ఆలయ రూపకల్పనలో ఉంది. గోపురాల మధ్య వంపు హిందూ ఆరాధనలో ఉపయోగించే అరటి పుష్పగుచ్చాలతో తయారు చేయబడింది. వంపు పైన ఇరువైపులా పవిత్ర హిందూ నైవేద్యంగా 5 పండ్లను కలిగి ఉన్న గుర్తుల్లా కనిపిస్తుంది మనకు. ముస్లిం మసీదు లోపల పండ్లు నిషేధం. భారతదేశంలో భవనాలు, ముత్యాలు, రత్నాలు పేర్లు పెట్టడం అలవాటు. ఉదాహరణకు మోతి అంటే ముత్యం అని. ఇది హిందూ ఆచారం. గోడపై చిత్రాల్లో పందిరితో గోపురాలు మన హిందూ ఆలయాల దగ్గర ఉన్న పందిరి వలె ఉన్నాయి. ఈ కోట షాజహాన్ పూర్వ హిందూ కోట అని అనడానికి ఒక ఉదాహరణ. రంగమహల్ పేరు కూడా హిందూ పేరు. దాని ముందు ఉన్న వాటర్ ఫౌంటైన్ కమలం ఆకారంలో శిథిలా వ్యవస్థలో ఉంది. ముస్లిం పాలకులు గోడలు మరియు అంతస్తులను నిర్మించారంతే. అది కూడా మరమ్మతులు చేసి శిలాపాలకాలను మార్చేశారు. మీరు చూస్తున్న ఫోటోలో పందిరి గొడుగులాగా ఉంది చూడండి. అది హిందూ దేవాలయాల మధ్య చూడవచ్చు మనం. దాని కింద ఉన్న హిందూ కలశం వేద సంప్రదాయాల్లో దైవత్వాన్ని సూచిస్తుంది. కాస్ మహల్ మరియు రంగమహల్ లోపల చిల్లులు గల పాలరాయి తెరలో రామాయణంలోని రాజభవనాలను వివరించేటప్పుడు కూడా ప్రస్తావించబడ్డాయి. తోమర్ రాజవంశం 736 నుండి ప్రారంభమైంది. క్రీస్తకం 1060లో లాల్ కోట నిర్మాణం చేసింది. పృథ్వీరాజ్ రాజు అనంగిల్ తోమరు లాల్ కోట నిర్మాణం చేసినట్టుగా పేర్కొన్నారు. దీని పేరు కుతుబ్ మినార్ ప్రాంగణంలో ఉన్న విష్ణు స్తంభంపై చెక్కబడింది. ఢిల్లీలోని మెట్రోలీ వద్ద లాల్ కోట ఎర్రకోట తోమర్ రాజవంశం నిర్మించి అనడానికి దాని శిథిలాలు ఇప్పటికీ ఎరుపు రంగుతో రాళ్లతో కనిపిస్తాయి మనకు. ఇలాంటి గొప్ప చరిత్ర కలిగిన కట్టడాలు కలిగిన మనకు అన్ని విదేశాల ద్వారా నిర్మించబడ్డాయని, మనకి ఏమీ తెలియదనే భ్రమను కలిగించేలా అలాగే మన అనాగరికులుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. వక్రీకరించిన చరిత్రను మన ముందు పెట్టారు. ఇక్కడైనా మేల్కొని మన చరిత్రను అడిగిన మన దేశం గురించి ఆలోచిద్దాం. ఎంతో కొంత దేశం కోసం సమయం కేటాద్దాం. సో నేను కొన్ని ఆధారాలు అయితే చూపడం జరిగింది. దీనివల్లే ఎర్రకోటను షాజహాన్ అయితే నిర్మించలేదని చెప్తున్నారు. అంతేగాని ఇక్కడ షాజహాన్ కట్టాడని ఏ విధంగానూ కూడా మనకి చరిత్రలో లేదు. కాకపోతే ఇప్పటికీ చరిత్రలో షాజహాన్ కట్టాడని అంటున్నారు. దీనికి కూడా కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. అవేంటో చెప్తాను. ఢిల్లీలోని ఎర్రకోటను షాజహాన్ నిర్మించినట్టు చరిత్ర రికార్డులు, మొఘల్ డాక్యుమెంట్లు మరియు ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఆధారాలు స్పష్టంగా నిరూపిస్తున్నాయి. కొన్ని సమకాలీన సిద్ధాంతాలు, ముఖ్యంగా వివాదాస్పద చరిత్రకారులు లేదా సోషల్ మీడియా ద్వారా షాజహాన్ ఈ కోటను నిర్మించలేదని, ఇది హిందూ లేదా ఇతర పురాతన నిర్మాణం అని చెప్తున్నాయి. ఇవి ఎటువంటి శాస్త్రీయ లేదా చారిత్రక ఆధారాలు లేని వాదనలు మరియు చరిత్రకారులు వీటిని తోసిపుచ్చారని చెప్తున్నారు. ఆగ్రాలో మరొక ఎర్రకోట ఉంది. దీన్ని షాజహాన్ తాత అక్బర్ నిర్మించాడు. కొందరు ఈ 2 కోటలను గందరగోళం చేసి షాజహాన్ ఢిల్లీ ఎర్రకోటను నిర్మించలేదని తప్పుగా భావిస్తున్నారు. వాస్తవానికి ఆగ్రా ఎర్రకోటను అక్బర్ నిర్మించగా ఢిల్లీ ఎర్రకోటను షాజహాన్ నిర్మించాడు. ఇది ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ASI ఆధ్వర్యంలో సంరక్షించబడుతుంది మరియు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా 2007లో గుర్తింపు పొందింది. సో ఇదండి. కొంతమంది అయితే ఎర్రకోటను మన వాళ్ళే నిర్మించారంటారు, కొంతమంది అయితే మొఘలు నిర్మించారంటారు. మీకేమనిపిస్తుంది ఈ వీడియో చూసాక కింద కామెంట్ చేయండి. మా కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.